భర్త ఎవరు, ఈ సంసారం ఎవరు పెట్టారు, మా ప్రాణాలు తీయడానికి ఈ సంసారం పెట్టారా, ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఆలోచన వస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకు పుట్టించాడు, పుట్టకుంటే బాగుండేది అని కూడా అనిపిస్తుంది కష్టాలు వచ్చినప్పుడు. కొంతమంది ఏమిటి తట్టుకోలేక చచ్చిపోతారు, ఆత్మహత్య. అంటే ఇవన్నిటి గురించిన విచారణ, చర్చ, వివరణ ఎక్కడ ఉంటుంది అంటే సత్సంగంలో. సత్సంగం అంటే ఒక రోజులో అయ్యేది కాదు, వస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. మామిడి చెట్టు పండు కావాలి అంటే మీరు ఏం చేయాలి, సంవత్సరానికి ఒకసారి పోయి చెట్టు దగ్గరికి పోయి తెంపుకుంటామంటే కుదురుతుందా? దానికి రక్షణ చేయాలి, ఎరువులు వేయాలి, నీళ్లు పెట్టాలి, ఎన్నో రకాలుగా దాన్ని చూసుకుంటేనే మామిడి చెట్టు పండిస్తుంది. అలాగా సత్సంగం కూడా వస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, చెప్పినటువంటి ఆ బోధనను అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు మనిషికి జ్ఞానోదయం అవుతుంది, మార్పు అనేది వస్తుంది. కాబట్టి సత్సంగము, విద్వాంసులు, సాధువులు, ఉత్తములు, వీళ్ళ యొక్క ఉపదేశము సాంగత్యము అంటారు. సాంగత్యము అంటే కలిసి ఉండడం, కలిసి తిరగడం, కలిసి మాట్లాడుకోవడం. అప్పుడు మార్పు వస్తుంది. ఒక రోజులో కాదు. బట్టకు రంగు అంటారంటే ఏం చేస్తారు చెప్పండి? బట్టకు రంగు అంటారంటే ఉతబెట్టాలి, రంగు వేయాలి, దాని రంగులో అద్దాలి, ఆరవేయాలి. ఇలాగా ఒక ప్రక్రియ ఉంటుంది. అలాగా మనకు ఈ పాడు సాంసారిక వాసనలు పోయి దైవికమైన, ధార్మికమైన వాసనలు రావాలి. వస్తేనే విముక్తి, లేకపోతే గోడ పడగొట్టిన పిడకలాగా అక్కడే ఉండిపోతాయి. లేక మనిషిలో వాసనలు, సంస్కారాలు అంటారు, వాటిని ఆశయాలను కూడా అంటారు. వాటి వల్లనే ఇదంతా ప్రపంచం నడుస్తుంది. ఒక వ్యక్తి దొంగ అయిపోతాడు, ఒక వ్యక్తి విద్వాంసుడు అవుతాడు, ఒక వ్యక్తి గాయకుడు అవుతాడు, ఒక వ్యక్తి నర్తకుడు అవుతాడు. ఎందుకు అవుతున్నారు, ఎలా అవుతున్నారు, ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పరు. వాడి పూర్వజన్మ వాసనను బట్టి ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కొందరు పెళ్లి చేసుకుంటారు, కొందరు వద్దంటారు. వద్దన్న వాడికి చేసుకోవద్దని ఎవరైనా కూర్చోబెట్టి చెప్తున్నారు? ఏ తల్లి చెప్తున్నా? తండ్రి చెప్తాడు పెళ్లి చేసుకోవద్దని? ఏ తల్లి తండ్రి చెప్తారు? చెప్పారు. చెప్పని బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది పూర్వజన్మ వాసన అంటారు. కాబట్టి వాసనల వల్లనే సంసారంలో పడుతున్నారు. వాసన వల్లనే అన్ని పనులు మంచి కానీ చెడు కానీ జరుగుతున్నాయి, మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా. కాబట్టి వాసనలు, సంస్కారాలు తొలగించుకోవాలి, చెడు సంస్కారాలు తొలగించుకోవాలి, మంచి సంస్కారాలు పెంచుకోవాలి. ఇది చేయాలి. అది ఎక్కడ జరుగుతుంది? ఆ కంపెనీ ఎక్కడుంది, ఆ మిషన్ ఎక్కడుంది అంటే దాన్ని సత్సంగం అంటారు. చదువు రాని వాళ్ళు కూడా, అక్షరం దిద్దలేని వాడు కూడా సత్సంగం ద్వారా ఆత్మోన్నతిని పొందవచ్చు అనేది మనకు శాస్త్రకారులు చెప్పారు. మీ అందరికీ తెలుసు, వాల్మీకి ఒక దొంగ, దోపిడీగారు అని చెప్తారు. దొంగతనాలు చేస్తుండేవాడు, భార్య పిల్లల పోషణ కోసం. ఆయనను నారద మహర్షి ఇలాగా వెళ్తున్నాడు ఆ దారిలో. నారద మహర్షి దగ్గర ఏముంటుంది? తంబురా ఉంది, వీణ. అది ఇచ్చేసి అది అనుకుంటానంటాడు. నేను ఇది నారాయణ నారాయణ పాటలు పాడుకుంటాను, ఇది తాగేసుకుంటే తప్పు కదా, పాపం కదా అంటే, పాపం పుణ్యం నాకు తెలియదు, నేను సంపాదించుకోవాలి, నా ఇల్లు పోషించుకోవాలి అని చెప్తాడు. అప్పుడు నారదుడు ఒక ప్రశ్న అడుగుతాడు కదా, ఈ సంపాదన, ఈ దొంగతనాలు, ఈ పాపాలన్నీ ఎవరి కోసం చేస్తున్నావు అంటాడు. నేను నా భార్య పిల్లల కోసం చేస్తున్నాను. మరి పాపాలు చేస్తే ఘోరమైనటువంటి నరకము, దుఃఖము, శిక్ష అనుభవించవలసి వస్తుంది. నీ భార్య పిల్లలు అనుభవిస్తారా? ఎందుకు అనుభవించరు? నేనంటే ప్రాణం, నేనంటే చాలా ఇష్టం, తప్పకుండా అనుభవిస్తారండి. అలా చెప్పడం కాదు, నువ్వు కనుక్కొని రాబో అని చెప్తాడు.
ఇంటికి పోయి భార్య పిల్లలు అడుగు, నువ్వు చేసిన పాపంలో భాగం తీసుకుంటారా అని అడగండి. పోయి అడుగుతాడు. భార్య నువ్వు పాపాలు చేస్తే నాకేంటి, పుణ్యం చేస్తే నాకేంటి, నువ్వు తెచ్చిస్తున్నావు అని పెడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు నాకు అవసరం లేదు, నీ పాపం నీకే, నీ పుణ్యం నీకే, భార్యగా నేను వండి పెడతాను, నేను చూసుకుంటాను అంటుంది. పిల్లలు అడిగితే మాకేం తెలుస్తున్నాను ఇవన్నీ, చిన్నపిల్లలు తల్లిదండ్రులు పోషించాలి మమ్మల్ని, మీరు ఏం చేస్తున్నారో మాకేం అవసరం, మీరు చేసే పాపాలు మాకేం భాగం ఉంటుంది అన్నారు. నిజానికి కూడా అంతే. తల్లిదండ్రులు పాడు పనులు చేసి, దోపిడీ చేసి, దొంగ మార్కెట్, బ్లాక్ మార్కెట్ సంపాదించి, లంచాలు తీసుకుని సంపాదిస్తే ఆ పాపం పిల్లలకు వస్తుందా రాదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. పిల్లలకు రాదండి, పిల్లలకు రాదు, భార్య కూడా రాదు. పిల్లలకు ఎప్పటిదాకా రాదంటే వాడు యుక్త వయస్కులు అయ్యేదాకా, అంటే ఒక వయసు వచ్చి తప్పులు తెలుసుకునే స్థితి వస్తుంది. 18 ఏళ్ళు 20 ఏళ్ళకి వస్తుంది కదా. వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత కూడా వాడు ఆ పాపకు సొమ్ము తింటే అప్పుడు వస్తుంది. చిన్న వయసులో ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి అంటారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడే కూడా తల్లిదండ్రులు పాపాలు చేసి సంపాదిస్తున్నారని తెలిసి కూడా వాడు వాళ్ళతోటి కలిసి ఉండి అదే భోజనం తింటూ ఉంటే మాత్రం తప్పకుండా వస్తుంది. తెలియనప్పుడు రాదు, చిన్న వయసులో. భార్య అంటే పూర్వం భార్య అంటే ఇంట్లో ఉండేది, ఇప్పటిలాగా ఉద్యోగాలు చేయడం, ఊళ్ళో వెళ్ళడం, అధికారాలు పెత్తనాలు ఏం లేవు. భార్య అంటే భార్యామూలం ఇదం గృహం. ఇల్లు నడవాలంటే భార్య ఉండాలి. ఇల్లంతా ఎవరు మేనేజర్, వండాలి, ఉడవాలి, తుడవాలి, పిల్లల్ని పెంచాలి, వచ్చిన చుట్టాలకు వాళ్ళను సేవ చేయాలి, అత్తమామల్ని చూసుకోవాలి, ఆడబిడ్డల్ని ఆదుకోవాలి, ఇవన్నీ పనులు ఉండేవి. ఇప్పుడు ఏమీ లేదు, మొత్తం కంపెనీ క్లోజ్. కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగం పోతున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. భర్త ఎక్కడో పని చేస్తుంటాడు, భార్య ఎక్కడో పని చేస్తుంటుంది, అత్త ఎక్కడో మానేస్తాడు. ఇటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. ఇది అధార్మికమైన వాతావరణం, ఇది ధర్మ వాతావరణం కాదు. కాబట్టి అప్పట్లో అలా ఉండేది. కాబట్టి భార్య పని ఏంటి, భర్త ఎద్దులాగా కష్టపడి తెస్తే ఆమె వండి పెట్టాడు. ఆమె డ్యూటీ అది. కాబట్టి భర్త బయట పోయి ఏం చేస్తున్నాడు, ఏ భార్య ఏం చేస్తుంది ఇప్పుడైనా తెలుసా? ఇంట్లోనే ఉండే భార్యలు ఉంటారు చాలా మంది. పాపం వాళ్ళు బయట ఏం జరుగుతుందో తెలియదు. భర్త ఏం చేస్తున్నాడు, లక్షలు తీసుకున్నాడా, మోసం చేశాడా ఏమో తెలియదు. పాపం వాడు తెచ్చిస్తున్నాడు, వండి పెడుతున్నా అంటారు. బట్టి భార్యకు కూడా ఈ పాప పుణ్యాలతో సంబంధం లేదు అని చెప్పారు. కానీ ఆమెకు తెలిసి కూడా భర్త దొంగతనం చేసి డబ్బులు తెస్తున్నాడు, తెలిసింది భార్య, తెలిసి ప్రోత్సహించిన, సహకరించిన, అప్పుడు పాపం. తెలియకుండా నేనే మెయింటైన్ చేస్తున్నాడు, నేను పెద్ద జాబ్ చేస్తున్నాను, పెద్ద బిజినెస్ చేస్తున్నాను అని ఏమో భయపడాలని చెప్తున్నాడు అనుకోండి, నిజమే నమ్ముతుంది కదా. ఆమెకు ఆహారం దొరికినప్పుడు, అది అబద్ధంగా తేలినప్పుడు, అప్పుడు ఆమెకు ఆ పాప పుణ్యాలు మొదలవుతాయి. అప్పటి వరకు ఆమెకు ఏ పాపం కూడా తగలదు. బట్ ఇదంతా కూడా ధర్మశాస్త్రాల్లో చెప్పారు. ఇంకా భార్య అంటే భరించేది, భరింపబడేది, భర్త అంటే ధరించేవాడు. ఇంకా ఆ రకమైనటువంటి వ్యవస్థ ఉండేది. మహిళ ఏం చెయ్యాలి అనేది స్పష్టమైన కర్తవ్యాలు చెప్పారు శాస్త్రాలు. పురుషులు ఏం చేయాలి, భర్త ఏం చేయాలి అది కూడా చెప్పారు. ఇప్పుడు ఏమైపోయిందంటే అస్తవ్యస్తమైన వ్యవస్థ. భర్తనేమో తిరిగి కూర్చుంటున్నాడు, భార్య సంపాదించేస్తుంది. చాలా ఇళ్ళలో చూస్తున్నాం. భర్త తిరిగి కూర్చుంటాడు, తాగుతుంటాడు, అప్పులు చేస్తూ ఉంటాడు, భార్యనేమో ఉద్యోగం చేసి పోషిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తులు చాలా మంది తయారు. ఇదంతా వినాశకాలము అంటారు. భార్య సొమ్ము భర్త తింటే పాపము తగులుతుందని చెప్పారు శాస్త్రాలు. భర్త సొమ్ము భార్య తింటే పాపం తగలదు. ఇది మరి భార్య సొమ్ము భర్త ఎప్పుడు తినొచ్చు, అసలు తినకూడదు అంటే, భార్య అంటే పూర్వం ఏమిటి, పుట్టింటి నుంచి పెళ్ళైనప్పుడు ఆమె పుట్టింటి నుంచి కట్నము కానుకలు ఇచ్చేవాడు ఆ అమ్మాయికి. ఇల్లు, బంగారం, లేకపోతే కులము ఏవో ఒకటి ఇచ్చేవాడు. దాన్ని ఏమంటారంటే స్త్రీ ధనము అంటారు. పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ధనం. దాన్ని భర్త అమ్ముకోవడానికి కానీ తీసుకోవడానికి కానీ వీలేదండి ధర్మశాస్త్రాల ప్రకారం. మన దగ్గర ఏమంటారంటే పసుపు కుంకుమల కింద ఇచ్చిన ధనము అంటారు.
నగలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, పొలం కానివ్వండి, అవి పుట్టింటి వాళ్ళు భార్యకి ఇచ్చినవి భర్త తీసుకోవడానికి వీలే. భర్త ఏం చేయాలంటే కష్టపడి సంపాదించి ఆ ధనంతో ఆమెను పోషించాలి తప్ప పుట్టింటి వాళ్ళు ఇచ్చింది తీసుకోవడానికి వీలేదు. అలాంటప్పుడు భర్త ఏదో వ్యాపారం చేస్తున్నాడు, ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, నష్టం వచ్చింది అనుకోండి, ఏం లేదు ఆదాయం లేదు, ఇంట్లో కూర్చోవాలి. అప్పుడు ఏం చేస్తాడు భర్త? చెప్పండి. భార్య ఒంటి మీద 10 తులాల బంగారం ఉంది, బంగారం ఇవ్వు, నేను అమ్మేస్తాను, కుదో పెడతాను, వచ్చిన డబ్బులతో మళ్ళీ వ్యాపారం మొదలు పెడతాను అంటాడు. భార్య ఏమంటుంది? ఎందుకంటే మా పుట్టింటి వాళ్ళు పెట్టింది, ఇంకేమైనా చేసుకోండి, ఇంకెక్కడైనా అప్పు చేసుకోండి అంటుంది. లేదు లేదు, నీ మీద నేను చాలా ప్రమాణంగా చెప్తున్నాను, తప్పకుండా నీకు ఇస్తాను, వ్యాపారం సక్సెస్ అయిన తర్వాత, లాభం వచ్చిన తర్వాత వడ్డీతో సహా నీకు ఇస్తాను, నువ్వు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను, ఏం చేసుకుంటావు నాకు ఇవ్వు అంటే 2-3 సార్లు గట్టిగా అడిగేసరికి ఏం చేస్తుంది ఏ భార్య? సరే తీసుకొని ఇచ్చేస్తుంది, మళ్ళీ ఇస్తానంటాడు. ఆ వ్యాపారం మునిగిపోయింది, నష్టం వచ్చిందని కూడా ఇచ్చేది లేదు. వ్యాపారం బాగా కుదిరి ఆ డబ్బులు వస్తే ఇస్తాడు, కానీ అది కూడా నష్టపోతే ఏం చేస్తారు? అప్పుడు బాకీ పడండి. అలాగా స్త్రీ ధనము అధమాధమము అని చెప్పారు. స్త్రీల యొక్క ధనము కానీ, గురువుల యొక్క ధనము కానీ, బ్రాహ్మణుల యొక్క ధనము కానీ గడ్డిపోచ తీసుకున్నా కూడా మహాపాపము అని శాస్త్రకారులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? గుళ్ళో బ్రాహ్మణుడు ఉంటాడు, పాపం గంట వాయించి పూజ చేసుకుంటాడు, ఆయనకు ఆరతి పళ్ళలో కూడా డబ్బులు వేస్తారు, అవి కూడా లాక్కుంటున్నారు. ఎవరు? గుళ్ళో ఉన్న పెద్దదాన్ని. ఆడబిడ్డ పుట్టింటికి పోతే ఏదో పెట్టారు, భర్త తాగుబోతు తిరుగుబోతు, అవి లాక్కుంటాడు. ఆ భార్య ఏం చేస్తుంది? ఆ భర్తను పట్టుకొని కూర్చుంటుంది. కాబట్టి ఇవన్నీ పాపాలు జరుగుతున్నాయి. ఆ పాపాలకు కారణం ఏమిటి అంటే సత్సంగం లేదు. భర్తకు సత్సంగం తెలియదు, భార్యకు సత్సంగం తెలియదు, కొడుకుకు తెలియదు. ఏమిటి? వండుకోవడం, తినడం, ఇంతే, ఏం తెలియదు. ధర్మాలు ఎప్పుడు తెలుస్తాయమ్మా? ఎవరు పుస్తకాలు చదివితే తెలుస్తాయి, గురువులు చెప్తే తెలుస్తాయి. పుస్తకాలు చదివేది లేదు, గురువులు చెప్తే సత్సంగానికి వచ్చేది లేదు. ఇంకా ధర్మాలు ఎలా తెలుస్తాయి? ఆ రకంగా పాపము, నేరము, ఘోరము అనేది పెరిగిపోతూ ఉంది. అన్యాయము, అక్రమము, అధర్మము పెరిగిపోతూ ఉంది. సత్సంగం లేదు. గుడికి పోయాం, గంట కొట్టాం, దండ పెట్టాం, ప్రసాదం తిన్నాం, చేయగలుగుతున్నాం, ప్రదక్షిణ చేసాం, వచ్చాం, ఇంతే కదా. ఇంతకంటే ఏమైనా జరుగుతుంది? ఎప్పటిదాకా ధర్మాలు తెలియవో అప్పటిదాకా మనిషి పాపాలు చేస్తాడు. తెలిస్తే చేయడానికి భయపడతాడు, తప్పనిసరి అనుకున్నప్పుడు చేస్తాడు. దొంగతనం ఎవరు చేస్తారు? బుద్ధిమంతులు, సంస్కారములు ఎవరు చేయరు. ఎవరో బుద్ధిమంతులైనా పరిస్థితి బాగాలేక కష్టాల్లో ఉండి తినడానికి గది లేకపోతే ఆ ఆహారం కోసం దొంగతనం చేస్తాడు, పండు తీసేసుకుంటాడు, ఇంకేదో తీసేసుకుంటాడు. ఆహార పదార్థాలు దొంగిలిస్తే కేవలం పొట్ట నింపుకోవడానికి అది పాపం కాదని చెప్పాడు. ఆపుటకే ఇప్పుడు మధ్యాహ్నం, రాత్రి, రేపటికి మొత్తం నేను దొంగతనం చేసుకుంటాను, ఒక 10 కిలోల బియ్యం తీసుకెళ్తే వారం రోజులు తినొచ్చు కదా దొంగతనం చేస్తే అంటే అది దొంగతనం. ఈ పూట ఇప్పటికీ నువ్వు తింటే అడగకుండా తిన్నా కూడా పాపం కిందికి రాదు అని చెప్పాడు. ఇది పాపం, పుణ్యం. బట్ ఇవన్నీ తెలియకపోవడం వల్ల పాపాలు చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారు? సన్యాసులు కాదు, వానప్రస్థులు కాదు, బ్రహ్మచారులు కూడా కాదు, గృహస్థులే చేస్తున్నారు అన్ని పాపాలు. గృహస్థులు అంటే పెళ్లి అయి పిల్లలు ఇల్లు బాకీ ఉన్న వాళ్ళని గృహస్థులు అంటారు. అన్ని పాపాలు చేసే గృహస్థులే, గుర్తు పెట్టుకోరు. ఎందుకోసం చేస్తారంటే సంతానం కోసం, భార్య కోసం, బంధువుల కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం అన్ని పాపాలు చేస్తున్నారు. బాలకు పోయేది ఎవరు? సన్యాసులు పోతారు. బాలకు పోయి తాగుతారు. చెప్పండి, సాధువులు పోతారు బాలకు ఎవరు పోతున్నారు? మరి గృహస్థులే కదా. క్లబ్లకు ఎవరు పోతున్నారు? మాంసం కొట్లకు ఎవరు పోతున్నారు? ఎక్కడ చూసినా కూడా పాపానికి మూలమే గృహస్థాశ్రమం అయిపోయి. ఎందుకంటే సంతానం కోసం, భార్య కోసం, తన కోసం అశాంతి, ఆవేదన తట్టుకోలేక తాగుతాడు, ఇంకేదో కారణం. ఈ రకంగా
దొంగతనాలు, వ్యభిచారము, తాగుడు అన్నిటికీ మూలము గృహస్థాశ్రమం అయిపోయింది. సత్సంగం లేదు. గృహస్థులు నలుగురు కలిశారనుకోండి, పెళ్లి అవుతుంది. పెళ్లిలో పోయేది ఎంతమంది? అందరు ఎవరమ్మా? గృహస్థులే కదా. పెళ్లిలో ఉండేది సన్యాసం వస్తారు పెళ్లి. ఎవడో వస్తే ఎవరైనా ఒక గురువుని చేస్తే వస్తాడు ఒకరు. మిగతా వాళ్ళంతా గృహస్థులే కదా. వాళ్ళంతా కూర్చొని ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఆత్మ, పరమాత్మ, మోక్షము, పుణ్యము ఇవి మాట్లాడుకుంటారు. ఎక్కడ నలుగురు గృహస్థులు కూర్చున్నా ఇవి మాట్లాడాలండి. గుర్తుపెట్టుకోండి. సాధువులు ఉన్న చోట తప్ప వేరే చోట ఎవరు మాట్లాడారు? ఏం మాట్లాడతారు? ఈ బంగారం ఎక్కడిది, ఈ చీర ఎక్కడిది, మీ ఆయన ఏమన్నాడు, ఆ పొలం అమ్మేశారా, ఈ పిల్ల పెళ్ళయిందా, ఎంత కట్నం ఇస్తున్నారు, ఇలాంటివన్నీ లౌకిక వ్యవహారాలు అంటారు. ఇవి మాట్లాడుకుంటారు. కాబట్టి గృహస్థులు ఉన్న చోట బుద్ధి భ్రష్టమైపోతుంది. వాళ్ళకి ఏమి జ్ఞానం పెరగదు. పెళ్లిలో 100 పెళ్లిలో వెళ్ళండి, ఎవరికి జ్ఞానం వస్తుందా? లౌకికమైన వ్యవహారాలు తెలుస్తాయి తప్ప పారమార్థికమైన జ్ఞానం కలగదు. కేవలం సత్సంగంలోనే కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ పాపాలన్నిటికీ మూలం గృహస్థాశ్రమం అయిపోయి. చూడండి, ఏ చిన్న పుట్టినరోజు కానివ్వండి, పెళ్లి కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, చివరికి చావు కూడా కానివ్వండి, తాగడము, తినడము, తందనాలడము, కొట్లాడుకోవడం, ఇవే జరుగుతున్నాయి ప్రతి కులంలో. ఈ కులం గొప్పది, ఈ కులం పనికి మారిందని చెప్పడానికి వీళ్ళేదా? అన్ని కులాలకి వచ్చాయి. ఇంకా నేను అడిగితే దేశంలో పొద్దులేసి మహిళా మనులు దండం పెట్టుకోవాలి. చాలా మంది మహిళలకి అలవాట్లు లేవు. తాగుడు లేదు, మాంసాహారం లేదు, సిగరెట్లు లేవు, మత్తు పదార్థాలు లేవు, కేకాట లేదు. ఎంతమంది మహిళలు తాగుతున్నారు చెప్పండి? మగవాళ్ళు తాగుతున్నారు, అందరికీ తెలిసిందే. ఆడవాళ్ళు మొత్తం మంది మొదలు పెట్టారు, తక్కువ మంది. ఇంకా మగవాళ్ళు మొత్తం పాపాలన్నీ లైసెన్స్, నేనే గుత్తా అన్నట్టు అన్ని పాపాలు చేసేస్తున్నారు. ఆ భార్యలు, ఆ తల్లులు, ఆ అక్కలు, ఆ చెల్లెళ్ళు, ఆ కూతుర్లు ఎట్లా భరిస్తున్నారో అర్థం కాదు. అందుకే మహిళ అంటే భూమాత యొక్క అవతారం అన్నారు. ఈ భూమికి ఎంత సహనశక్తి ఉందో మహిళలకు అంత సహనశక్తి ఉండదు. ఆ భూమాత కూడా ఎప్పుడో భూకంపం వస్తుంది, పడేయలేమని భూమి బద్దలైపోతుంది, బిల్డింగ్లు కూలిపోతాయి. మహిళకు ఎప్పుడైనా కోపం వచ్చి కాళికాదేవి అవతారం ఎత్తిందనుకోని భర్త పని అయిపోతుంది. కానీ ఇప్పుడు జరిగేది తెలియదు, చాలా తక్కువ. కాబట్టి ఇన్ని పాపాలకు మూలం గృహస్థాశ్రమము. ఎందుకు అంటే సత్సంగం లేదు. ముఖ్యమైన కారణం అదే. ఇక్కడ ప్రతి ఆదివారము ఇక్కడ సత్సంగం జరుగుతుంది. పొద్దున ఎన్నింటికండి కమలాకర్ గారు? 8:30 నుంచి 10:30 వరకు. 10:30 వరకు ప్రతి ఆదివారం జరుగుతుంది. హవనం జరుగుతుంది, భజనలు ఉంటాయి, ఏదో కొంత ప్రవచనం ఉంటుంది. ఎంతమంది వస్తున్నారు? టైం లేదంట. ఆదివారం వస్తే స్పెషల్ మాంసాహారం తినాల్సిందే. చాలా మంది కుటుంబాల నియమం, ఎవరు పెట్టలేదు, వాళ్ళే పెట్టుకున్నారు. మాంసాహారం తిని తీరాలి, కేజీ, అర కేజీ పిల్లలందరూ తినాలి. ఎందుకంటే మనం తినే కుటుంబము, తాగే కుటుంబము చెప్తున్నారు, ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు. ఈ రకంగా కుటుంబాలనే నాశనం అయిపోతుంది. తల్లిదండ్రి తాగి తిన్న తర్వాత పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అలవాటు చేస్తారు. వాడు కూడా తాగుతాడు, తింటాడు, అన్ని మొదలు పెడతాడు. ఈ రకంగా శాంతి లేదు, సుఖం లేదు, సామరస్యం లేదు, ప్రేమ లేదు, అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్నిటికీ మూలం ఏంటంటే ధర్మము కోసం సమయం ఇచ్చేవాడు లేదు. ధర్మం అంటే సార్ విరక్తి. ఎందుకు పోతున్నది? ఎంత 20 ఏళ్ళు నీకు ఎందుకు ఆ సత్సంగాలు? తిని కూర్చోరాదు, టీవీ సీరియల్ చూసుకో. ఆ వాళ్ళకి ముసలు అంతే వచ్చిన ముసలాన్ని మేము పంపించు, నువ్వెందుకు పోతావే అంటారు. ఆ రకంగా వయసులో ఉన్నవాడు సత్సంగాలు, గురువుల దగ్గరికి పోకూడదు. వాడు ఏం చేయాలంటే తినాలి, తాగాలి, ఎగరాలి, దూకాలి, తర్వాత సీరియల్ చూడాలి, సినిమాలకు పోవాలి, ఎంజాయ్ చేయాలి. ఇది ఈనాడున్నటువంటి వాతావరణం. అందువల్ల తల్లిని బట్టి పిల్ల, భర్తని బట్టి భార్య, ఆ రకంగా ఒకరిని చూసి ఒకరు నాశనం అయిపోతూ ఉన్నారు. హిందూ సమాజం లోపల శాంతి అనేది లేదు. గృహస్థాశ్రమం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. పెళ్లి చేసుకుంటావంటే వద్దు వద్దు ఇప్పుడు వద్దు అంటాడు వాడు. ఇప్పుడు వద్దు
వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే సత్సంగం లేదు కనుక. సత్సంగము గంట సేప అరగంట సేప అనేది కాదు. వచ్చి బుద్ధి శుద్ధి చేసుకోవాలి, మన యొక్క నడవడికను తెలుసుకోవాలి, మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అందుకోసం సత్సంగం. స్కూల్కి పోతే టీచర్లు బాగుపడతారా, విద్యార్థులు బాగుపడతారు? చెప్పండి. టీచర్లు కూడా బాగుపడతారు, వాళ్ళకి జీతాలు వస్తాయి. 10 మంది విద్యార్థులు వచ్చినా జీతం వస్తుంది. ఒక్క విద్యార్థి వచ్చినా వాడి నెల జీతం వస్తుంది కదా. 50 మంది వచ్చినా వస్తుంది, ఒకరు వచ్చినా వస్తుంది. బాగుపడేది ఎవరు? విద్యార్థులు. అట్లాగా గురువులు మీకు చెప్పకపోతే మేము నష్టపోతామా? మా జ్ఞానం ఏమైనా నష్టపోతుందా? గంగలో మునగకపోతే గంగకు నష్టమా? గంగ ఎండిపోతుందా? గంగ పాడైపోతుందా? ఎవరు మునగకపోయినా గంగ ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరు మునగకపోతే ఇంకా పవిత్రంగా ఉంటుంది. మునిగితేనే అపవిత్రం వస్తుంది. కానీ తనను తాను పవిత్రం చేసుకునే శక్తి గంగకు ఉంది. గంగను ఎవరు క్లీన్ చేయాల్సిన పని లేదు, తనకు తానే క్లీన్ అయిపోతుంది. అలాగా గురువులు చెప్పడానికే ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పింది మేము వినాం. మాకు టైం లేదు, మాకు వ్యాపారం ఉంది, మాకు ఉద్యోగం ఉంది, మేము గొప్ప ఏదో పని చేస్తున్నాం అంటే అది మూర్ఖత్వం. గురువులు ఎప్పుడు దొరకారండి, గుర్తుపెట్టుకోండి. రేపు గడిచిందంటే మీరు పిలిచినా నేను రాము, మా పనులు మాకు ఉంటాయి. ఎప్పుడు పిలిస్తే అక్కడ వస్తామా? కాబట్టి వచ్చినప్పుడే వారి యొక్క పాండిత్యాన్ని ఉపదేశాన్ని తెలుసుకొని వినియోగించుకుంటే జీవితాలు బాగుపడతాయి. పుస్తకాలు చదువుతారని పుస్తకం ఇస్తే చదివే తోపుకుంటుందా? చదివిన గుర్తుంటుందా? ఉండదు. కానీ ఉపదేశం చెబితే 10 మాటల్లో ఒక మాటైనా గుర్తుంటుంది. అందుకోసమే శబ్ద బ్రహ్మ అని చెప్పారు. శబ్ద బ్రహ్మను ఎవరైతే శ్రద్ధాసక్తులతో వింటారో తెలుసుకుంటారో వారు ఈ బంధాల నుంచి తొలగిపోతారు అని చెప్పారు. వినడమే ఏం లేదు. సత్సంగం అంటే శ్రద్ధాసక్తులతో ఏకాగ్రతతో వినడము. అప్పుడు బుద్ధి శుద్ధి అయిపోతుందట. మీరు సంస్కృతం అవసరం లేదు, వేదాలు అవసరం లేదు, శాస్త్రాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు, తపస్సు లేదు, ధ్యానం లేదు, ఏది లేదు, కేవలం సత్సంగం లేదు. అందుకే శంకరాచార్యుల వారి ఒక శ్లోకంలో చెప్పారు, సత్సంగతే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అంటే సత్సంగం చేస్తే చిట్ట చివరికి ఏం జరుగుతుంది అంటే జీవన్ముక్తి. జీవించి ఉండగానే మోక్షం దొరుకుతుంది. ఈ దుఃఖాలు బంధాలు బాధల నుండి విముక్తి కలుగుతుంది సత్సంగం వల్ల. ఇంత గొప్ప మార్పు జరుగుతుంది క్రమక్రమంగా. ఒక్కరోజు, ఒక్క నెల, ఒక సంవత్సరం కాదండి, నిరంతరము చేసుకున్న కొద్ది మార్పు అనేది వస్తుంది. అంటే మట్టి ముద్ద కుండ కావాలంటే, ఆ కుండలో నీళ్లు పోసుకొని మనం వాడుకోవాలంటే చిటికేస్తే అయిపోతుందా? ఇంత పెద్ద ప్రాసెస్. మట్టి ముద్దలు కుండలు చేసి ఆ కుండలో నీళ్లు పోసి మనం వాడుకోవాలంటే ఎంతో పెద్ద పని ఉంది అక్కడ. అంత జరిగితే కానీ ఆ మట్టి కుండగా మారదు. అలాగే ఒక మనిషిలో ఉన్న వాసనలు దూరం కావాలి అంటే సత్సంగం చేయాలి. సత్సంగం చేయడం ద్వారా తెలియకుండానే మార్పు వస్తుంది. ఆహారం ఏందయ్యా అంటే వాడు బాధపడతాడు, నేను సంపాదించుకుంటున్నా స్వామి, కష్టపడి సంపాదించుకుంటున్నా, మీరు తినొద్దంటే ఎట్లా స్వామి అంటాడు. అదే సత్సంగం వచ్చాడు అనుకోండి, ఒకసారి 10 సార్లు 20 సార్లు 30 సార్లు, అప్పుడు సహజంగా బుద్ధిలో మార్పు వస్తుంది. వాడే తెలుసుకుంటాడు, నేను తప్పుడు మార్గంలో పోతున్నాను, నేను తప్పుడు పనులు చేస్తున్నాను, ఇది మాంసాహారం ఎందుకు తింటున్నాను, గురువు గారు చెప్తున్నారు కదా మంచి విషయాలు అని అతనిలో ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలై తనను తాను మార్చుకుంటాడు. కానీ మన సత్సంగానికి రాకుండా ఏమవుతుంది? మనుషుల పాములాగా కొండ చిలువలాగా పడి ఉంటాడు. ఏ రకమైన స్పందన ఉండదు, చైతన్యం ఉండదు. మా వండుకుందాము, తిందాము, సంపాదించుకుందాము. మామ దగ్గరికి పోదామా, బావ దగ్గరికి పోదామా, ఇంకెవరి చుట్టం దగ్గరికి పోదామా, ఇదే ఆలోచన. ఇంకా పెళ్ళికి పోదామా, పెరగడానికి పోదామా, ఇదే ఆలోచన.
అంత లౌకికమైన ఆలోచన. బట్ ఈ లౌకికమైన ఆలోచనలు ఎంత పెరుగుతాయో అంత నష్టమే, దుఃఖమే అని చెప్పారు. పారమార్థానికి సంబంధించిన ఆలోచనలు ఎంత చేస్తామో అంత సుఖం. కాబట్టి సుఖ దుఃఖాలకు ఒకటే కారణం అండి, ఆలోచనే. భక్తులు ఉండేవాళ్ళు దేశంలో, ఋషులు మహర్షులు వాళ్ళు కూడా భార్యపిల్లలు ఉండేవాళ్ళు. కానీ ఎందరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిరంతరము ధర్మ కార్యక్రమాలలో దైవ చింతనలో ఉండేవాళ్ళు. కాబట్టి సంసారంలో ఉన్నప్పటికీ కూడా సంసారం బాధించలేదు. సంసారాన్ని వదిలిపెట్టమని చెప్పట్లేదు. సంసారంలో ఉంటూ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా ఎలా ఉండాలి అని సత్సంగం చేసుకో. నెలలు వారానికి ఒక రోజు, గంటన్నర, 2 గంటల సమయం ఇవ్వలేదు. ఆలోచించండి, ప్రతి ఒక్కరికి సమయం దొరుకుతుంది. వ్యర్థంగా సమయాన్ని మనము చేస్తూ ఉంటాం. ఇక్కడ తిరగడం, అక్కడ తిరగడం, ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు, పరిమాణ కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాడు ఒక వ్యక్తి. కానీ సత్సంగం అనేసరికి సమయం లేదంట. అది పెద్ద నష్టం. కాబట్టి అందరూ కూడా మనము ఎలాగో ఒకలాగా సమయాన్ని కేటాయించి సత్సంగంలో పాల్గొనాలి. గురువులు చెప్పేటటువంటి మాటలు విని శ్రద్ధాసక్తులతో విని నెత్తికెక్కించుకుంటే ఆ నెత్తికెక్కించుకున్న ఉపదేశమే మీ జీవితాన్ని చక్కదిద్దుతుంది. అది కాబట్టి మహర్షి దయానంద సరస్వతి మనకు గొప్ప ఈ ఉపదేశాన్ని, వేద మార్గాన్ని చూపించారు. కనుక ఆ మార్గంలో మనమందరం కూడా నడుచుకోవాలి. అప్పుడే మానవ జన్మ సఫలమవుతుంది, లేకపోతే మాత్రం నష్టపోతాం.